హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే శారీలో లాంగ్ ఫ్రాక్ కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్తో కుట్టిన 2 ఇయర్స్ బేబీకి 2 లేయర్ ఫ్రాక్ అండి. కోట్ మోడల్లో స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బాడీ కోసం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే కట్ చేసేయండి. ఈ క్లాత్ వచ్చేసి 4 హోల్డ్ మీద ఉందండి. ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి 5.5 ఇంచులు. షోల్డర్ కోసం 4.5, చంక రౌండ్ 4.5 ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఇప్పుడు దీంట్లో షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, నెక్ డౌన్ కోసం 2.5 ఇంచులు. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసరికి 6.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. అదే మార్కింగ్ పైన కట్ చేసుకునేసి ఇక్కడ నెక్ కూడా ఈ విధంగా కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు దీంట్లో ఒక పార్ట్ ఫ్రంట్ కోసం తీసేసి ఇంకొక పార్ట్ బ్యాక్ కోసం ఈ విధంగా మధ్యకు మడుచుకొని ఇక్కడ నెక్ దగ్గర నుంచి 2 ఇంచీలు కిందకి ఇలా ఒక మార్క్ వేసుకొని ఈ మార్క్ వరకు కూడా ఈ విధంగా కట్ చేసుకునేసేయండి. ఇది బాడీ పార్ట్ నడుము లూజును బేస్ చేసుకొని మనం కింద ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 నడుము లూజ్ తీసుకున్నాం కదా, దాని ప్రకారం నేను లైనింగ్ అయితే కట్ చేశాను. ఇది కూడా 4 మడతల మీద ఉందండి, చూసారా. ఇప్పుడు దీని మధ్యకి ఇలా మడుచుకొని నడుము దగ్గర వచ్చేసి 5.5 ఇంచులు, అలాగే పొడవు వచ్చేసరికి నేను ఇక్కడ 13.5 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసరికి ఇలా క్రాస్గా కట్ చేసుకునేసాను. ఇప్పుడు వచ్చేసి కోట్ కోసము బాడీ పార్ట్ ఏ విధంగా ఉందో చుట్టూ కూడా ఆ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ యూజ్ చేస్తున్నానండి. అది వచ్చేసి పింక్ కలరు. నా దగ్గర ఆ లైనింగ్ లేదు, సో నేను రెడ్ యూజ్ చేస్తున్నాను. డ్రా చేసుకున్న తర్వాత నడుము దగ్గర వచ్చేసి 1 ఇంచి పైకి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత నెక్ సైడ్ వచ్చేసరికి 3/4 ఇంచు లోపలికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా కింద నడుము దగ్గర 1 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1.5 ఇంచి పైకి ఉండేలా అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఈ విధంగా ఈ లైన్లోకి కలిపేసేయండి. తర్వాత పైన షోల్డర్ దగ్గర వచ్చేసరికి నెక్ దగ్గర నుంచి 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. 3/4 ఇంచు తీసుకోవాలి, చుట్టూ కూడా 3/4 ఇంచు వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో ఆ మార్కింగ్ పైనే కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి లైనింగ్ అండి. ఇప్పుడు ఒరిజినల్ పీసు కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకునేసేయండి. తర్వాత బాడీ పార్ట్లకి ఒరిజినల్ పీస్ కట్ చేసుకోవాలి. ఇది కూడా ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ పెట్టుకొని కట్ చేసేయండి. ఇది వచ్చేసి వెనకాల దారాలు కట్టుకోవడానికండి. నడుము దగ్గర 3 ఇంచీలు వెడల్పు ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు కింద పార్ట్కి వచ్చేసరికి నేను లేయర్స్ కోసము చిన్న లేయర్ వచ్చి పైకి వేస్తున్నాను, పెద్ద లేయర్ వచ్చి కిందకి వేస్తున్నాను. ఈ మొత్తం కూడా 4 మడతల మీద ఉన్నాయండి. చిన్న లేయర్ వచ్చేసి 7 ఇంచుల పొడవు 10 ఇంచుల వెడల్పుతో తీసుకున్నాను 4 మడతల పైన. అలాగే కింద పార్ట్ వచ్చేసి 9 ఇంచుల పొడవు 19 ఇంచుల వెడల్పు 4 మడతల పైన తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఏంటంటే మనం మెడ కోసం క్రాస్గా పీసులు కట్ చేసుకోవాలి. మెడపట్టి కోసం అలాగే చంకలో పీసులు వేయడానికి, తర్వాత డోరీ కోసం చిన్న లూపులు రెడీ చేసుకో ఇక్కడ ఫ్రంట్లో పెట్టడానికి. ఆ క్లిప్ మిస్ అయింది. అవి మీరు చూస్తే ఐడియా వస్తుంది, అవి మీరు కొంచెం రెడీ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ పీసు పై వైపున వచ్చేసి పైకి పెట్టుకొని తర్వాత లైనింగ్ దానిపైన వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా లూప్స్ రెడీ చేసుకొని
ఇక్కడ ఒకటి, మధ్యన ఒకటి, చివర ఒకటి, 3 ఒరిజినల్ పీస్కి అలాగే లైనింగ్ పీస్కి మధ్యలో పెట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలండి. నెక్ దగ్గర అలాగే ఇక్కడ కింద చంక దగ్గర అలాగే సైడ్ జాయింట్ల దగ్గర అస్సలు స్టిచ్ వేయద్దు. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. ఎక్స్ట్రా పీస్ కట్ చేసి చుట్టూ ఇలా చట్కాలు పెట్టుకొని తిప్పి పైన ఒక స్టిచ్ వేసేసేయండి. ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ వేసుకొని ఇప్పుడు చుట్టూ లైనింగ్ అటాచ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. ఇంకో పీస్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు బాడీ పార్ట్ వచ్చేసి సేమ్ ఎలా ఉందో ఒరిజినల్ పీస్కి రైట్ సైడ్ వచ్చేసి కింద వైపుకు పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ వచ్చి పై వైపు పెట్టుకొని లైనింగ్ దాని మీద పెట్టి చుట్టూ కూడా స్టిచ్ వేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్లో ఇలా చిన్న పీస్ పెట్టుకొని ఈ విధంగా చుట్టూ కూడా 1/2 ఇంచు గ్యాప్ ఉండేలా స్టిచ్ చేసుకొని ఈ విధంగా రిటర్న్ చేసి స్టిచ్ వేసుకునేసేయండి చుట్టూ కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానికి మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఈ చంక దగ్గర అలాగే సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసేయండి రెండు వైపులా కూడా. ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్ జాయింట్ చేసేయండి. ఇక్కడే అండి మనం మెడ పీసులు వేసుకోవడానికి ఈ విధంగా క్రాస్గా 2 ఇంచీలు వెడల్పు తీసుకొని మధ్యకు మడిచి ఒక స్టిచ్ వేసుకొని ఈ విధంగా పీస్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా నెక్ చుట్టూరా 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి. చుట్టూ కచ్చాలు పెట్టుకోండి. నెక్ చుట్టూ కూడా కచ్చాలు పెట్టుకొని ఈ విధంగా తిప్పి పైన ఒక స్టిచ్ వేసేయండి. చూసారా ఈ విధంగా. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో చంక దగ్గర కూడా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగా క్లాత్ పెట్టి చుట్టూ కచ్చాలు పెట్టుకొని తిప్పి స్టిచ్ వేసేయండి. అటువైపు ఇటువైపు కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 ఇంచీల వెడల్పుతో క్లాత్ తీసుకున్నాం కదా వెనకాల దారాల కోసం, దీన్ని మధ్యకు మడిచి ఒక సైడ్ ఓపెన్లోనే పెట్టేసేయండి. పై వైపున ఈ విధంగా స్టిచ్ చేసుకొని మీరు దేంతో అయినా కూడా ఇలా రివర్స్ చేసుకునేసేయండి. రెండు కూడా రివర్స్ చేసుకునేసి బాడీ పార్ట్ తీసుకొని కింద నడుం దగ్గర నుంచి పైకి 1 ఇంచు ఉండేలాగా ఈ విధంగా అటువైపు ఇటువైపు రఫ్ చేసుకునేసేయండి. తర్వాత మనం కింద లేయర్స్ కోసం తీసుకున్నాం, దాంట్లో చిన్న లేయర్ తీసుకొని బాడీ పార్ట్ మనకు ఒక్కొక్కటి 11 ఇంచులు వస్తుంది. 11 ఇంచీలు వచ్చేలాగా ఇలా కుచ్చు రెడీ చేసుకొని ఇటువైపు కూడా 2 జాయింట్ చేసేయండి. ఈ విధంగా. ఇప్పుడు పెద్ద పార్ట్ తీసుకొని కింద 9 ఇంచీల పొడవుతో తీసుకున్నాము ఆ పార్ట్ తీసుకొని ఈ చిన్న పార్ట్ కింద ఎంత పొడవు ఉందో ఆ పొడవున వచ్చేలాగా అది కూడా ఫ్రిల్స్ పెట్టి రెడీ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు చిన్న పార్ట్ ఒరిజినల్ రైట్ సైడ్ పై వైపున పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసేయండి. 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా స్టిచ్ చేసుకునేయండి రెండు కూడా. ఇప్పుడు దీనికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటువైపు ఇటువైపు కూడా ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకునేసేయండి ఇలా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి సైడ్లో 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇక్కడ చంక దగ్గర నుంచి కింద వరకు కూడా స్టిచ్ వేసుకునేసేయండి. ఆ సైడ్ ఈ సైడ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద
లైనింగ్ని ఈ విధంగా మడిచి స్టిచ్ చేసుకునేసేయండి. సేమ్ అలాగే ఒరిజినల్ పీస్ని కూడా మడిచి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ వేసుకునేసేయండి. అంతే అండి, ఫ్రాక్ రెడీ అయింది. ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. కింద కావాలంటే మీరు జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక డోరీ రెడీ చేసుకోండి. ఇక్కడ మనం లూపులు పెట్టాం కదా, ఆ లూపుల మధ్యలోంచి ఈ విధంగా డోరీని ఇటు సైడ్ నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపుకి అలా తీసామంటే మీకు రెడీ అయిపోతుంది. ఇది క్లిప్ తీసాను కానీ మిస్ అయిపోయిందండి ఎడిట్ చేసేటప్పుడు. అవి మీరు రెడీ చేసుకోవచ్చు ఈజీగానే, కొత్త వారైనా కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డోరీ ఎంత పొడవు కావాలనుకుంటున్నారో అంత పొడవు పెట్టుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేయండి. ఇక్కడ ఈ చివరన వచ్చేసి చిన్న కుచ్చు పెట్టుకున్నాము ఈ విధంగా. ఓకే, 2 years బేబీ ఫ్రాక్ రెడీ అయిపోయింది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.